హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ మిమిక్రీ జోక్స్, మిక్స్డ్ జోక్స్ నవ్వులతో ఫిక్స్ అయిపోండి. ఎప్పటికీ మీ వయసు మనసు 20 ఏళ్ళే. ఒకసారి రైల్వే స్టేషన్లో మనం నిత్యం చూస్తూనే ఉంటాం కాఫీ టీ అమ్మే వాళ్ళని. ఒకసారి ఒక అతను వస్తున్నాడు, కాఫీ ఏటి టీఏ కాఫీ, కాఫీ ఏటి టీఏ కాఫీ అనగానే ఒక ప్రయాణికుడు, బాబు నాకు ఒక కాఫీ ఇవ్వు అన్నాడు. అనగానే ఆ క్యాన్లోంచి ఒక కప్పులో పోసి ఇచ్చాడు. వెంటనే ఆ ముందు కూర్చున్న అతను, బాబు నాకు ఒక టీ ఇవ్వు అన్నాడు. అనగానే అదే క్యాన్లోంచి ఇంకో కప్పులో పోసి ఇచ్చాడు. తమాషాగా ఉందా? ఆయన కాఫీ అడిగితే అందులోదో పోసావు, నేను టీ అడిగితే కూడా అందులోదో పోస్తున్నావు ఏంటి అన్నాడు. సార్, ఇందాక నుంచి గొంతు పోయేటట్టు అరుస్తున్నాను, ఏమిన్నా సార్? కాఫీ ఏటి టీఏ కాఫీ, కాఫీ ఏటి టీఏ కాఫీ అంటున్నాను కదా. మరి చూసారా, జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి ప్రమాదం రైల్వే స్టేషన్లో మీకు ఎదురవ్వచ్చు. సార్, ఒక గంగిరెద్దులు ఆడించుకునే వ్యక్తి ఆ ఊళ్ళోకి వచ్చాడు. అందరూ చెప్పారు, బాబు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఆ హోటల్ దగ్గరికి మాత్రం వెళ్ళమాక, నీకు ఉపయోగం ఉండదు అన్నాడు. ఏంటి సార్ నా టాలెంట్ తెలియక మీరు అలా అంటున్నారు, ఎలాంటివన్నీ బొట్లో పడేస్తా అనుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని హోటల్ యజమాని చూసి, మహానుభావులు, మా తాండ తేజులు, లక్ష్మీపుత్రులు, దండం పెట్టరా బసవా అన్నాడు. అనగానే, సాములోరికి 2 ఇడ్లీ పార్సెల్ మన బొట్లో పడ్డాడని మళ్ళీ, ఆహాహాహా, ఇలాంటి లక్ష్మీపుత్రులు ఉండబట్టే సకాలంలో పంటలు పండుతున్నాయి, సకాలంలో వానలు కురుస్తున్నాయి, దండం పెట్టరా బసవా అన్నాడు. అరే సోములూరికి 1 ప్లేట్ పూరి పార్సెల్. మంచి వర్కౌట్ అవుతుంది అనుకొని మళ్ళీ, ఆహాహాహా, లక్ష్మీపుత్రులు ఎక్కడుంటే అక్కడ ధన కనకరాశులతోటి నిండిపోతుంది, ఆ ముఖంలో తేజస్సు, కళ, ముమ్మూర్తుల నారాయణమూర్తులే, అన్నం బెటరా బసవా అనగానే, రే సౌండ్లూరికి ఉప్మా పెసరట్టు పార్సెల్ అనగానే చాలా సంతోషించాడు. మొత్తానికి ఆయన ఇంప్రెస్ చేశాను అనుకున్నాడు. ఒక పావుగంట తర్వాత, సార్ మీరు ఏదో చెప్పారు, అది ఇప్పిచ్చేస్తే నేను బయలుదేరుతాను సార్. ఏంది ఇచ్చేది? నువ్వు మాటలతో సంతోషపెట్టా, నేను మాటలతో సంతోషపెట్టా, చెల్లికి చెల్లె ఎల్లే అన్నాడు. చూసారా, అందుకని పెద్దలు చెప్పిన మాట వింటూ ఉండాలి అప్పుడప్పుడు. మరి అలాగే ఒకసారి ఒక ఊళ్ళో ఒక టెంపుల్ కట్టాలనుకుంటారు, దేవాలయం కట్టాలనుకుంటే మరి ఒక చేత్తో అవ్వదు కనుక ఆ ఊరి పెద్ద అన్నాడు, సరే ఓ పని చేద్దాం, మనందరం కూడా చందాలు వసూలు చేసి ఒక మంచి దేవాలయం కడదాం అన్నారు. అనగానే అందరూ తలో దిక్కెళ్ళారు. ఇక బాగానే వసూలు చేసిన తర్వాత ఒక అతను వచ్చి, సార్ నేను ఇంటింటికి గడప గడప తిరిగి నడుచుకుంటా వెళ్ళి చందాలు వసూలు చేశాను సార్, అందుకే వచ్చిన దాంట్లో నాకు ఒక 10% ఇప్పించాను సార్. ఈలోపు పక్క అతను, సార్ నేను సైకిల్ తొక్కి 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 చందాలు వసూలు చేశాను సార్, నాకు ఒక 20% ఇప్పించాను సార్. ఇంకొక అతను, సార్ వాళ్ళకి ఖర్చు లేదు సార్, నేను బైక్ మీద పెట్రోల్ పోసుకొని వెళ్ళి ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేశాను సార్, ఒక 30% ఇప్పించాను సార్. ఇంకొక అతను, సార్ నేను పెద్ద కారులో డీజిల్ కొట్టించుకొని ఊళ్ళు తిరిగి చందాలు వసూలు చేశాను సార్, నాకు ఒక 40% ఇప్పించండి సార్. ఆ పెద్ద మనిషి కోపం ఉంది. అదే ఏందో మీరు మాట్లాడేది, ఒకడు అంటాడు 10% అంటాడా, ఇంకోడు 20% అంటాడా, ఇంకోటి 30% అంటాడా, ఇంకొకటి 40% అంటాడా? ఏందయ్యా ఇది? మనం వసూలు చేసింది దేవుడికి టెంపుల్ కడదామని కదా, దేవుడి సొమ్ము మనం ఎలా తీసుకుంటామయ్యా? దేవుడిని అడిగి దేవుడు మనకేమైనా ఇస్తే తీసుకోవాలి తప్ప మనం అలా తీసుకునే పని లేదు. అందుకే నేనేం చెప్తానంటే, మీరు వసూలు చేసిన మొత్తం డబ్బులు తీసుకుని నేనేం చేస్తాను, దాన్ని పైకి స్వామివారికి ఇసిరేస్తా, స్వామి నీకు ఎంత కావాలో అంత తీసుకో, మిగతాది మాకు పడి మేము పంచుకుంటామని చెప్తా. సరే దేవుడు ఎంత కావాలో అంత తట్టి పెట్టుకొని కిందకు వదిలేస్తాడు. ఆ వదిలేసిన దాంట్లో 50% మీకు, ఒక 50% నాకు, సేల్ ఖతం. ఏమంటారు? చూసారా ఎంత చక్కగా తెరిపించాడు. మరి అలా ఉంటుందన్నమాట పెద్ద మనుషులతో వ్యవహారం. ఎంత తెలివిగా మాట్లాడాడు చూసారా. ఇట్లాంటి తెలివిగల వాళ్ళు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక అతను ఇన్సూరెన్స్ ఏజెంట్ని పిలిచారు, చేసేసి ఆయనకి అలా ఆవిడకి కూడా ఇన్సూరెన్స్ చేయించాడు. ఇక వెళ్ళిపోతూ ఉండగా ఈ హస్బెండ్ ఆయన దగ్గరికి వచ్చి, సార్ ఇప్పుడు మా ఆవిడ సడన్గా చచ్చిపోయింది అనుకో, నాకు ఎంత వస్తుందంటారు అనగానే ఆ ఏజెంటు, ఎంత లేదన్నా ఖచ్చితంగా 15 ఏళ్ళు జైలు శిక్ష ఖాయం, ఖచ్చితంగా చెప్పాడు. చక్కగా చెప్పాడు. అది
దూరాలోచన కాదు, దురాలోచన అని కనిపెట్టేశాడు. అందుకే ఉన్న విషయం చెప్పేశాడు. ఒకసారి ఒక స్నేహితురాలు అంటుంది, అంటే పిచ్చిదానిలాగా మీ ఆయన్ని రెండో పెళ్లి చేసుకోమని అనుమతి ఇచ్చావట. ఏం చేయమంటావే, మా అత్తగారితో ఒక్కదాన్ని ఆగలేక చేస్తున్నా, అందుకని ఇంకో పెళ్లి చేసుకోమన్నా, కానీ తోడన్నా ఉంటుందని అలా చెప్పాను. చూసారా, తోడు కోసం ఏదైనా త్యాగం చేస్తారు ఈ ఆడాళ్ళు. ఎవరికైనా తెలియని విషయాలు ఎవరైనా అడిగితే మిగతా వాళ్ళు అన్ని తెలిసినట్టు చెప్తుంటారు. ఒకసారి ఒక అమాయకంగా, రే బాగా వర్షం కురిచినప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి దేనికిరా అన్నాడు. మాత్రం తెలుదా? ఏం లేదురా, బాగా వర్షం పడినప్పుడు ఆ దేవుడు రథం వేసుకొని కిందకి దిగి టార్చ్ లైట్ వేసుకొని మొత్తం చూస్తాడు భూమి అంతా తడిసిందా లేదా అని. ఒకవేళ ఎక్కడన్నా తడవలేదనుకో తడిపేద్దామని చెప్పి. అదనమాట, అది ఆ రథం సౌండ్, ఈ టార్చ్ లైట్ వెలుగులే ఉరుములు మెరుపులు. అర్థమైందా? ఇన్ని తెలిసిన వాళ్ళే చెప్పేస్తారు కొంతమంది. ఇక మనం వాళ్ళు చెప్పేది నమ్మాలి. సరే ఒకడు, అరే నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను రా, ఎంత ఖర్చు అవుతుంది? ఏమవదరా, ఫ్రీ. అదేంట్రా? అవునరా, వెళ్ళాలనుకోవడానికి ఖర్చు అవుతుంది, ఏదైనా టికెట్లు కొంటే ఖర్చు అవుతుంది, అంతే. ఇదొక అధిక తెలివి సమాధానం. ఉంటారు అక్కడక్కడ. ఒకసారి ఒక భార్య అంటుంది, ఏమిటండి ఏమిటి 3 కళ్ళజోళ్ళు తెచ్చుకున్నారేమిటి? అదేనే, ఒకటి దూరంగా ఉండేవి కనపడటానికి, రెండోది దగ్గరగా ఉండేవి కనపడటానికి, మరి మూడోది ఈ రెండింటిని ఎత్తుక్కోవడానికి. అసలు చూపు లేదు కానీ ముందు చూపు ఉంది ఆయనకి, అందుకని 3 కళ్ళజోళ్ళు తీసుకొచ్చాడు. అలాగే ఒక ఆయన బ్రహ్మాండంగా ఇల్లు కట్టించి 3 స్విమ్మింగ్ పూల్ పెట్టించాడు. ఏమండి, ఎవరైనా ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టించుకుంటాం, మీరేం 3 పెట్టించారు? అదేనయ్యా, ఒకటేమో వేడి నీళ్లతో స్విమ్మింగ్ పూల్, రెండోది చన్నీళ్లతో స్విమ్మింగ్ పూల్, మరి మూడోది అసలు నీళ్ళు లేకుండా, మరి నాకు ఈత రాదు కదా. చూసారా, డబ్బులు ఎక్కువ ఉండేటప్పటికి ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. ఒకసారి 2 సినిమా హీరోలు మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక ఆవిడ అంటుంది, ఇదిగో నాకు 20 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేసుకోండి, ఇదిగో నాకు పెళ్ళయ్యే వరకు 20 ఏళ్ళు రానియను, అంతే. తెలుసా? చూసారా ఎంత తెలియగలదు. మరి ఆ హీరోయిన్లాగా మనకు కూడా వయసు పెరగకుండా 20లోనే ఉండాలి అంటే సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతినిత్యం ఈ జోక్స్ వింటూ ఉండండి. అప్పుడు నేను చెప్పినట్టుగా నవ్వులతో ఫిక్స్ అయిపోయారు అనుకోండి, ఎప్పటికీ మీ వయస్సు మనసు 20 ఏళ్లే. మరి ఈ జోక్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ సంజీవ్ బాకి.